ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని మా బీసీ సామాజిక వర్గానికి చెంది ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రిని ఆమె గురిజివేలు గ్రామం దగ్గరికి వచ్చేసరికి అక్కడ స్థానిక సుబ్బారాయుడు, సిఐ సుబ్బారాయుడు గారు అటకాయించి కారులోనే ఉన్న వ్యక్తి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఇతనే కారు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి అతను ఈడ్చుకొని రావటం జరిగింది. అప్పుడు మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు చెప్తా ఉన్నారు, సిఐ గారు అసలు కేసు ఏంది, ఎందుకు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారని కూడా అడుగుతా ఉంది. పక్కకు తప్పుకో అని ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి, బీసీ సామాజిక చెందిన వ్యక్తిని దుర్భాషలాడుతూ అవసరమైతే నీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను అని ఆయన శ్రీకాంత్ రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, శ్రీకాంత్ రెడ్డి టెర్రరిస్టా? ఇంతకుముందు గతంలో ఏమైనా మర్డర్లు చేశాడా? లేకపోతే ఏమైనా భయంకరమైన కేసులు ఉండయా? ఒకవేళ ఆ ప్రదేశం కాదు, ఎక్కడికి వెళ్తాడు శ్రీకాంత్ రెడ్డి? మీరు ఏ పి పుల్లారావో లేకపోతే అప్పారావో చెప్పాడని చెప్పి ఈ విధంగా దుందుడుగా ప్రవర్తించి పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించి నిన్న రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూశారు. మరి ఒక మాజీ మహిళా మంత్రికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక దౌర్జన్యంగా ఆమె కారులోకి చొరబడి ఒక వ్యక్తిని తీసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఒక పోలీసు వ్యవస్థకి మాయన మచ్చ. ఒక పక్క కోర్టులు ముట్టికాయలు వేస్తా ఉన్నా కానీ మీ ప్రవర్తనలో మార్పులు రావట్లా. అక్కడున్న పుల్లారావు గారిని మెప్పించేదానికి మీరు మీ వ్యవస్థ యొక్క పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మొన్న గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఆ కంతేరు గ్రామం ఎంపీటీసీ ఆమె 3 ఆమె ఇంటికాడికి వెళ్ళి నైటీలో ఉంటే ఆమె చుట్టుపట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నారు. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఆమె పేరు మీద 6:30 కేసు కట్టారు. నిన్న ఇది 11 గంటలకి ఈ సంఘటన జరిగితే విడదల రజనీ గారి దగ్గర 7 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టారు. పోలీసు వ్యవస్థ మీద ఒక పక్క కోర్టు ముట్టికాయలు వేస్తున్నా మీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక పక్క మేము టీడీపీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు మా నాయకులు మా అన్న చుండూరు రవిబాబు గారు చెప్పినట్టు ఏదైతే సూపర్ 6లు అమలు చేయలేక, అలాగే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ రక్షణ చట్టం, మీ యువగలం బాబు లోకేష్ బాబు ఏమన్నాడు పాదయాత్రలో? బీసీ రక్షణ చట్టం అన్నాడు. రక్షణ చట్టం ఉందా? అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఇస్తున్నారా? లేదు. మళ్ళీ 50 సంవత్సరాలు నిండిన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి ఇస్తున్నారా? అన్ని అబద్ధ హామీలు. తల్లికి వందనం లేదు. ఇటువంటి హామీల్లో ఉచిత బస్సు అది పేపర్లోనో వాళ్ళ మీటింగ్లోనో ఉంది. ఈ విధంగా హామీలన్నీ తొంగలోకి దొక్కి ప్రజాధనాన్ని ఇప్పుడు ఈ 11 నెలల్లో 1,50,000 కోట్ల డబ్బు తెస్తే ఈ డబ్బుని ఎక్కడ దొరికిస్తున్నారు? మీరు అక్కడ ఉన్న బురదమయంగా ఉన్న అమరావతిలో దొరికిస్తున్నారు. అంటే ఒక పక్క మీరు స్క్వేర్ ఫీట్కి 2,000 ఉంది, 10,000 వేసుకొని మీరు చేసే దోపిడీలకి ఇవన్నీ కూడా పక్కదారు పట్టించేదానికి బీసీ మహిళా మాజీ మంత్రులను కానీ లేదంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కర్రీ భాస్కర్ ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అరెస్ట్ చేస్తా పక్కదారు పట్టిస్తూ ఉంటారు. మీరు ఇందాక అన్న చెప్పినట్టు ఒక పక్క రైతులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అవేం మీకు పట్టవు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దున్నపోతు మీద వాన పట్టు సందంగా ఉంది. దున్నపోతుకు వాన పడితే తెలియదు, అలాగుంది. ఒక పక్క మేము ప్రభుత్వం పోయినా కానీ దాదాపు 7 నెలల నుంచి చెప్తా ఉన్నాం, విఫలం అవుతుంది, ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని. మీరు ఎక్కడా కూడా సరి చేసుకోకపోగా మీరు ఇంకా దుందుడుగ్గా మా కార్యకర్తల్ని మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, మా అన్న చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో మేమంతా స్థిరంగా బలంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రధానికి స్పందిస్తాం, ధీటుగా ఎదుర్కొంటాం. మీ చర్యలు ఇలాగే కొనసాగితే త్వరలోనే మీరు బీసీల నుంచి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ప్రజా తిరుగుబాటు ఎదుర్కొంటారని హెచ్చరిస్తా ఉన్నాం.